హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. తమ్ముడు తనవాడైనా న్యాయం మాట్లాడాలి అంటారు. అవునా కదా? తమ్ముడు తనవాడైనా న్యాయం మాట్లాడాలి. మనిషి పుట్టిన తర్వాత ప్రతి మనిషి కొద్దిగైనా నీతి నిజాయితీలతో బతకగలగాలి. నువ్వు ఎన్ని రాజకీయాలైనా చెయ్యి, మనిషి నీతి నిజాయితీ అనేది లోపల నుంచి ఎప్పుడు గద్దిస్తూ ఉంటుంది మనల్ని. అలా గద్దించినప్పుడు మనిషి ప్రజలకి దగ్గర అవుతాడు, నిజాలు మాట్లాడతాడు. మొన్న తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే పవన్ కళ్యాణ్లో నాకు అదే అనిపించింది. ఎందుకంటే గతంలో తిరుపతికి వెళ్ళి నానా పెంట చేసిన పవన్ కళ్యాణ్ అబద్ధ ప్రవచనాలు అబద్ధంగా ఎటువంటి ప్రూఫ్ లేకుండా లడ్డూ విషయంలో రాంగ్ ప్రాపగండా చేసి సనాతని అని, దీక్షని, అదని ఇదని చండాలం చేసిన పవన్ కళ్యాణ్ నిన్న అంతమంది మృతులయ్యి చనిపోయి బెడ్ల మీద ఉండి పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళని పరామర్శించిన తర్వాత నాకు అనిపించింది పవన్ కళ్యాణ్లో ఎక్కడో కొద్దిగా కదలిక వచ్చిందేమో అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎంతమంది అని చనిపోయిన ఆంధ్రప్రదేశ్లో వెళ్ళలా. ఏదో కౌన్ కిస్క గొట్టంగాడికి ఏదో అయితే, లొట్ట పిసుగడికి ఏదో అయితే వెళ్ళి మాట్లాడుతుంది తప్పించి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది బాలికలపైన అత్యాచారాలు జరిగినా, ఎంతమంది ఇబ్బందులు పడ్డా దానిపైన పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా మాట్లాడలా. ఒకసారి లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రాబ్లం వచ్చి పిఠాపురంలో మాట్లాడుతూ హోంమంత్రి ఫెయిల్ అయింది అని చెప్పడం తప్పించి ఆయన ఇప్పటివరకు మంచి పని చేసింది ఏదీ లేదు. ఇప్పుడు తిరుపతిలో మాట్లాడుతూ అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఓజీ 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 అని గజ్జి కుక్కల్లాగా అరుస్తుంటే ఈయన సీరియస్ అయిపోయాడు. జరిగిందేంటి, ఇక్కడ ప్రాణాలు పోయినాయి, ఇప్పుడు ఓజీ అంటారు, మీరు అసలు మనుషులేనా అని గద్దించాడు. దీనికి నిజంగా వ్యక్తిగతంగా చాలా కదిలించేస్తుంది నాకు సంగతి. కొత్త టిటిడి బోర్డు ఉంది, దీనికి పూర్తి బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఈఓ టిటిడి గారి బాధ్యత తీసుకోవాలి, అడిషనల్ ఈఓ ఆయన బాధ్యత తీసుకోవాలి, డిప్లాయ్ చేసిన ప్రతి పోలీస్ అధికారి బాధ్యత తీసుకోవాలి. దీనికి ఇప్పుడే చెప్తా ఉన్నాను పోలీసుకి కూడా, ప్రెస్ మీట్ ఉంది, ఇలాంటి సందర్భంలో వస్తున్నామంటే కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ పోలీసులకి అలవాటు కాలేదు. ఇప్పుడే చూస్తున్నాం కళ్ళ ముందు. అంటే కంట్రోల్ చేసి డిప్యూటీ సీఎంగా ఉండి నేను మాట్లాడి బాధ్యత తీసుకుంటే తప్ప ఈ ప్రెస్ మీట్ జరిగే పరిస్థితిలో లేదు. పోలీస్ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలి. ఇంత క్రౌడ్ గరుడ సేవకి 4 లక్షల మంది పైచిలుకు వచ్చినప్పుడు ఎప్పుడు జరగని దుర్ఘటన 2500 మంది జరిగితే వచ్చింటే ఎందుకు జరిగింది? దీనికి చాలా లోతుగా దీని మీద ఎంక్వైరీ పడాలి. ఈఓ గారు శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి గారు కానీ మీరు ప్రప్రథమంగా మీరు బాధ్యత తీసుకోవాలి మీ ఇద్దరు. ఎందుకంటే ఇది బ్లేమ్ గేమ్ కాదు. ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపాయింట్ చేసిన బోర్డు. ఇది రోజువారీ ఏం జరగాలి, భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కలగాలి, దర్శన సౌకర్యాలు కల్పించాలి, ఇది దీని బాధ్యత. ఈ బాధ్యతలో వెంకయ్య చౌదరి గారు కానీ, శ్యామలరావు గారు కానీ మీరు విఫలమయ్యారు. ఈరోజు మేము వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, కేబినెట్ మంత్రులు కానీ, నేను కానీ మేమందరం వచ్చి ఈ రోజున మీరు సరిగ్గా చేయనందువల్ల మేము తిట్లు తింటున్నాం. ఈ రోజు పోయిన ప్రాణాలను తీసుకురాలేం, జరిగిన గాయాలని మాన్పలేం. ఆ ట్రామా శారీరక గాయాలు మాన్తాయేమో కానీ మానసికంగా జరిగింది నాకు తెలుసు. మీరే చూసారు ఇప్పుడే
క్రౌడ్ ఒకసారి వదిలేస్తే దానికి మైండ్ ఉండదు, దానికి అందరూ ముందుకెళ్ళిపోవాలి అని చెప్పి ఒక క్రౌడ్ మైండ్ ఉంటుంది. ఇది పోలీస్ శాఖకి తెలుసు. భక్తులు ఒకటే చెప్తా ఉన్నారు, ఎస్పీ గారి దృష్టికి డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నారు. పోలీసులు హెల్ప్ చేసిన వ్యక్తులు ఉన్నారు, నలిగిపోతే రక్షించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పోలీసులు చోద్యం చూస్తూ నిలబడతా ఉన్నారు. రెండు నా దృష్టికి వచ్చినాయి. కొంతమంది బాధితులు సహాయం చేశారు, పోలీసు మాకు అండగా ఉన్నారు, ఇవి ఉన్నాయి. కానీ కొంతమంది పోలీసు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు, సహాయ కార్యక్రమాలు చేయలేదు, నిలబడలేదు. ఇది కూడా ఉంది. ఈరోజు ఈ సంఘటనకి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి డిప్యూటీ సీఎం హోదాలో మేము ఈ బాధ్యతని తప్పించుకోవట్లేదు. మేము తప్పు జరిగింది, పూర్తి బాధ్యత వహిస్తున్నాం. We take complete responsibility for the mishap happened. కొద్దిగా లోపల ఎక్కడో కదిలింది ఆయనకి. అంతేకాదు, జరిగిన ఘోరానికి డిప్యూటీ సీఎంగా నేను ప్రభుత్వం తరపున క్షమాపణ కోరుతున్నాను, క్షమించండి అంటూ క్షమాపణ కోరాడు. అలా పవన్ కళ్యాణ్ ఒక మెట్టు ఎక్కాడు, మనిషిగా ఒక మెట్టు ఎక్కాడు. క్షమాపణ కోరటం అది చాలా పెద్ద ఇష్యూ, అంత ఈజీ కాదు. సారీ అనే మ్యాటర్ అంత ఈజీ కాదు. ఎన్నో ఈగోలు చంపుకోవాలి, ఎంతో ప్రాక్టికాలిటీలో ఉంటే మాత్రమే ఒక వ్యక్తి వేరే వ్యక్తికి సారీ చెప్పడం. కానీ ఒక వ్యక్తి ఇలా బాధతో నిన్న హృదయంతో సారీ చెప్పడం జరిగింది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్కి నేను 100% తన మనిషిగా బ్రతికే ఉన్నాడని నమ్ముతూ ఉన్నా. కానీ దీనికి సంబంధించిన వాళ్ళు చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదేవిధంగా డిప్యూటీ అసిస్టెంట్ ఈవో ఇంకొక అతను ఉన్నాడు, ఆయన సోదరి, వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్థులను చేశాడు పవన్ కళ్యాణ్. నేను అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన ఫెయిల్యూర్ వీళ్ళ దగ్గర ఉంది, పోలీసుల దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఉంది, వీళ్ళే మెయిన్ కల్పరేట్స్, వీళ్ళే మెయిన్. శ్యామలరావు, ఈవో శ్యామలరావు, చైర్మన్ బిఆర్ నాయుడు అంటూ వాళ్ళు కూడా సారీ చెప్పాలి, వాళ్ళే కారణం అని పవన్ కళ్యాణ్ గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అదే మరిగా అరుణాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారితనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాయుడు గారు కానీ, ఏఈఓ గౌతమి కానీ, సివిఎస్ఓ శ్రీధర్, చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? ఎవరో అసలు ఏ డిపార్ట్మెంటో తెలియని వాళ్ళపైన గోశాల ఒక వ్యక్తి పైన వేటు, ఒక ఆవిడ పైన ఇంకో వేటు, ఇంకో ఇద్దరు పోలీస్ ఆఫీసర్ని ఇటు అటు మార్పించేసి వాళ్ళకి కావాల్సిన ఎస్పీలని వాళ్ళందరూ మాత్రం అక్కడే పెట్టుకున్నారు. మెయిన్గా అందరిని తిట్టాడు, అన్ని అల్లాడిచ్చాడు చంద్రబాబు నాయుడు. అందరి ముందు తిడితే అల్లాడిపోయారు. ఏంది అందరి ముందు తిట్టేది? తిడతామా? తిడతాం ఎవడకు కావాలి? తిడతాం ఏంటి? తిట్టుకోవడానికి, కొట్టుకోవడానికా? చట్టపరమైన చర్యలు కావాలి మాకు అంటే నేను అన్ని ఎంక్వైరీలు చేసిన తర్వాతే వీళ్ళందరిని సస్పెండ్ చేశాను. మరి అన్ని ఎంక్వైరీలు చేసినప్పుడు అందుట్లో బిఆర్ నాయుడు లేడా ఎంక్వైరీలు? వివో శ్యామలరావు లేవా? ఈవో శ్యామలరావు లేడా? మరి వాళ్ళని ఎందుకు పక్కన పెట్టుకుని దాచుకుంటున్నాం? కోడి కనుక పిల్లల్ని దాచుకున్నట్టు వాళ్ళని ఎందుకు దాస్తున్నాం? పవన్ కళ్యాణ్ గారు చెప్పారుగా వాళ్ళు కూడా అందుట్లో ఇన్వాల్వ్ అయ్యారని. ఆ విషయమై మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? అసలు వాళ్ళని ఎందుకు మీడియా ముందుకు రానివ్వట్లేదు? మీరు వాళ్ళపైన ఎందుకు మీరు మాట్లాడతలేదు? మీ తొత్తులనా? మీరు పెంచుకుంటున్న తొత్తులనా? ఎప్పటి నుంచో మీకు మీడియా పరంగా కొమ్ము కాస్తున్న వ్యక్తినా బిఆర్ నాయుడిని వెనకేసుకుంటూ వస్తున్నారు. పోయిన ప్రాణాలు కనిపించలేదు, తొక్కిసలాట్లో హాస్పిటలైజ్ అయినటువంటి వ్యక్తులు కనిపించలేదు. దానికి సంబంధించిన వాళ్ళని మాత్రం దాచుకుంటూ వెళ్తున్నావు నువ్వు. అదట్టు నిన్ను జైల్లో పెడితే పాపం పరిగెట్టుకుంటూ వచ్చి రోడ్ల మీద పడుకొని దీక్షలు చేసి తినక మీతో పోరాడి నీ అంట నడిచి
నీకు కష్టం వచ్చిందని నీకు వెన్నుదండుగా ఉండి నీ పార్టీని నిలబెట్టిన పవన్ కళ్యాణ్ మాటనే పక్కన పెడతావు నువ్వు. ఆకులు అరటిబొండు కూరలో కరివేపాకులాగా తీసి పడేశారు కదా ఒక్కసారి పవన్ కళ్యాణ్ కదా. జన సైనికులు, పిల్ల సైనికులు, పిల్లి పిత్రేగాళ్ళు నిజంగా ఇలాగంట. మీ సొంత పార్టీ నాయకుడిని ఇంతగా అవమానించినా కూడా మీరు నిమ్మకి నీరెత్తినట్టే ఉంటారు. ఎందుకంటే మీకు సీము నెత్తురు లేదురా, మీకు సీము నెత్తురు లేదు. మీరు బానిసలుగా అలవాటు పడిపోయారు. 3 జెండాలు మోయడానికి మీకు బానిసలుగా అలవాటు పడిపోయారు. మీ బతుకులు ఇంకా జీవితాంతం బానిస బతుకులే. నీ నాయకుడు గొంతెత్తి ప్రశ్నించినప్పుడన్నా ప్రశ్నించండి రా. ఆయన ఎప్పుడో 8 నెలల తర్వాత ఫస్ట్ టైం అడుగుతున్నాడు. ఫస్ట్ టైం ఆయన నిజాయితీగా ఉన్నట్టు అనిపిస్తుంది మాకు. అప్పుడన్నా ఆయన కదిలించండి రా, ఆయనకు తోడుగా ఉండండి. సో ఓవరాల్గా ఈ సీన్ మొత్తంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒంటరి అయిపోయాడు. అర్థం చేసుకోండి, రాజకీయాలు ఇలాగే ఉంటాయి. అవసరానికి వాడుకొని వదిలేయటం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని అటు ఈవో మాట వినలేదు, ఇటు బిఆర్ నాయుడు ఆయన ఎవరో చెప్తే నేను సారీ ఎందుకు చెప్పాలని ఏకలాగా తీసి పడేశాడు. చంద్రబాబు నాయుడు నేను అన్ని ఎంక్వైరీలు చేశా, డిప్యూటీ సీఎంకి ఎంక్వైరీ చేసి హక్కు ఎవడిచ్చాడు నాకు తెలియదా, ఏం చేయాలన్నట్టుగా మాట్లాడాడు. అవుట్, ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అయిపోయింది మొత్తం అంతా. ఇప్పుడు చెప్పండి పిల్లి పిత్రే, చెప్పండి ఇప్పుడు మీ బతుకులు ఎంతరా టీడీపీ వాళ్ళతో కూటమిలో. వాళ్ళు ఆడినట్టు ఆడాలి, మీరు వాళ్ళు చెప్పినట్టు వినాలి. వాళ్ళు చెప్పిందే న్యాయం, వాళ్ళు చేసిందే చట్టం. దానికి మీరు తోకుప్పుకుంటే తిరగ తప్పదురా రే. మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయింది. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ మీ నాయకుడికే ఎత్తించారు కూటం గట్టిగా. బాగుందా? సిగ్గు శరాలుంటే తిరుమల తిరుపతి ఘటనకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలరా. అది మీ నాయకుడు తీసుకున్నాడు కొద్దో గొప్ప, కానీ సారీతో ఏం జరగవు. సారీ చెప్పడం గొప్ప విషయం అయినప్పటికీ సారీతో ఏం జరగవు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిందే. కోర్టులు కూడా సుమోటోగా కేసును తీసుకున్నాయి. దీనిపైన విచారణ జరగాల్సిందే. బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, చంద్రబాబు నాయుడు మొత్తానికి శిక్ష పడాల్సిందే. అది మాత్రం వాస్తవం. సో ఓవరాల్గా ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ని ఒక మనం అనుకుంటాం ఎరుపు తెలుపు ఏదో అనుకుంటారు కదా, అలా చేశారనేది మాత్రం వాస్తవం. సో మీకు అర్థమవుతుంది కదా మీ పరిస్థితులు ఏంటో. అయితే అలాగే ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మోర్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.